నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను ఉద్దేశించి ఈరోజు ఒక మాటలు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు, మీరు పొత్తుల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు. ఎవరైనా వీటి గురించి ఏమన్నా మాట్లాడితే వాటిని మేము ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము అన్నట్లు, దాని గురించి ఎవరిని ఏం ప్రశ్నించొద్దు అన్నట్లు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది జనసేనలో? ఏదైనా ట్విట్టర్ అంటే ఎక్స్లో ఈరోజు మీరు చెప్పిన దీన్ని ఏమని పెట్టారంటే, పొత్తులు అంటే ప్రజా సంక్షేమము దిశగా మనం వెళ్తున్నాము కాబట్టి పొత్తుల్ని మీరు వ్యతిరేకించొద్దండి, మీ ఇష్టం వచ్చిన కామెంట్లు చేయకండి, అట్లా చేస్తే మేము ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము, బీ కేర్ఫుల్ అన్నట్టుగా ఒక వార్నింగ్ ఇచ్చారు. సరే, అది పక్కన పెడదాం కాసేపు. జనసేనలో ఏం జరుగుతుందని అడిగారు కాబట్టి నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. ఇంతకుముందు కూడా చెప్పంటే పొలిటీషియన్లు అందరికీ ఉంటుంది ఆ స్ప్లిట్ పర్సనాలిటీ. ఈయనకి మరీ ఎక్కువ అనమాట. ఎందుకు ఎక్కువ అంటే, నాకు తెలిసినంత వరకు పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ అంత అదృష్టవంతుడైన నాయకుడు లేడు, అంత దురదృష్టవంతుడైన నాయకుడు లేడు, అంత ఎస్కేపిస్టు లేడు, అంత మొండోడు లేడు. ఇట్లా రకరకాలుగా ఆయన్ని మనం డిఫైన్ చేయొచ్చు. అన్నీ ఎవిడెంట్గా కనిపిస్తుంది. అన్ని రకరకాలుగా ఉంటాడు ఆయన. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండడు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండడు. ఎందుకు అదృష్టవంతుడు లేడంటారా? జనరల్గా పాలిటిక్స్లో ఏం జరుగుతుందంటే, పార్టీ పెడతారు, పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేస్తారు, పోటీ చేసిన తర్వాత గెలుపు ఓటము ఏదో ఉంటుంది. ఈ ఓటమి గెలుపు అయిపోయిన తర్వాత 10 ఏళ్ల పాటు ఆ పార్టీని జీరో మీన్స్ ఏమీ లేకుండా, ఒక్క చోట కూడా గెలవకుండా 10 ఏళ్ల పాటు ఆ పార్టీని నడుపుతూ, ఇంకా తాను ఎన్నికల్లో రేపు పొత్తుకి రెడీగా ఉంటూ చంద్రబాబు నాయుడు లాంటి చాణక్యుడితోనే పొత్తును పెట్టుకొని ఏమీ సీట్లు లేకుండా తాను ఎన్డీఏలో ఒక భాగస్వామి అని చెప్పుకుంటూ మోదీ అమిత్ షాలను నేరుగా వెళ్ళి కలవగలిగేంత పరిచయం ఉంటూ, చూడండి ఏమీ జీరో బేస్డ్. మీకు పాలిటిక్స్లో ఏమిటి కొలబద్ద? ఒక మనిషికి, ఒక నాయకుడికి తన ఎమ్మెల్యేలను, ఎంపీలను, సర్పంచులను, మండలాధ్యక్షులను ఏదో ఒకటి గెలిపించి తన పార్టీని ఇది నా పార్టీ బలము అని చూపించుకోవడం. జీరో బేస్డ్గా ఉంటూ చంద్రబాబుతోనే పొత్తు పెట్టుకొని మోదీ అమిత్ షాలను నేరుగా కలవగలిగి ఎన్డీఏలో తాను సభ్యుడిని చెప్పుకుంటూ ఈరోజు ఆయన ఎన్నికలకు పోతున్నారు. ఇది అదృష్టం కింద లెక్క. ఆయన చరిష్మా. దురదృష్టం ఏమిటంటారా? పవన్ కళ్యాణ్ అనే అతను ఒక రేంజ్ సినిమా హీరో. అంటే నంబర్ 1 టాప్లో ఉన్నటువంటి, తెలుగులో ఉన్నటువంటి ఒక 6 డజన్ మందిని మనం చెప్పగలిగితే అందులో పవన్ కళ్యాణ్ ఒకడు. పవన్ కళ్యాణ్ సినిమా కానీ, ఆయన అభిమానులు కానీ, ఆయనకున్న మైలేజ్ కానీ, ఇదంతా ఒక రేంజ్. ఇంత మైలేజు ఇవన్నీ పెట్టుకుని ఎవరైనా కూడా ఒక పార్టీ పెట్టి నేను పోటీ చేయను, తెలుగుదేశానికి మద్దతు ఇస్తానని ఎవరైనా అంటారా? ఆయన అనగలడు. అని ఒక 5 ఏళ్ళు టైం వేస్ట్ చేశాడు. టైం వేస్ట్ అంటే ఆ 5 ఏళ్ళు ఆయన ఏం చేసింది ఏమి లేదు. అప్పుడప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ప్రత్యేక విమానంలో వెళ్ళి కలిసి ఏదో దీన్ని అది చేశాను, ఇది చేశానని చెప్పుకోవడం తప్ప ఏం చేయలేదు. ఉన్నట్టుండి నేను పోటీ చేస్తున్నానని ప్రకటించాడు. నేను పోటీ చేస్తున్నానని ప్రకటించిన తర్వాత ఏమైనా గెలవగలిగే దిశలో ఎందుకు వెళ్ళలేకపోయాడంటే నాన్ సీరియస్నెస్. జనానికి నమ్మకం కలగాలి. అవును, పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు, పవన్ కళ్యాణ్కి ఇంతమంది ఉన్నారు, ఇంత బలం ఉంది, ఇంత సీరియస్ నాయకుడు ఇతను మన కోసం పోరాడతాడు, మన కోసం ఉంటాడు అనే నమ్మకం కలిగి ఉంటే పోయిన ఎన్నికల్లో ఆయన గ్యారంటీగా సీట్లు గెలిపించుండేవాడు. ఆయనైనా గెలిపించుండేవాళ్ళు. కనీసం అది చేయలే. ఇంతకంటే బ్యాడ్ లక్ ఏముంటుంది? ఒక రేంజ్ హీరో చిరంజీవి గారు పార్టీ పెట్టి ఎలా పోరాడారు? యుద్ధం చేశారు ఆయన. సరే, గెలుపు ఓటం సంగతి తర్వాత 18 సీట్లు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఈయన ఏం చేశాడు? పార్టీ పెట్టి ఆయనకు మద్దతు ఇచ్చాడు 5 ఏళ్ళు. తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత ఆయన పోటీ చేస్తా అనేసి పోటీ చేశాడు. అన్నీ ఓడిపోయాడు. అన్నీ ఓడిపోయిన ఈ 5 ఏళ్ళు అయినా ఏమైనా సీరియస్గా పనిచేశాడంటే అది చేయలేదు. సరే, ఇప్పుడు ఇలా ఎన్నికలు వచ్చాయి, అది వరకే. నేను బ్యాడ్ లక్ లీడర్ అంటాను. ఎందుకంటే ఆయన అంతటి పవన్ కళ్యాణ్ అంతటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు పార్టీ పెట్టి 10 ఏళ్లుగా జీరో బేస్డ్లోనే ఉన్నాడు అంటే ఇంతకంటే బ్యాడ్ లక్ లీడర్ ఎవరు ఉంటారు? అది ఓకే. ఇక ఎస్కేపిస్టు, మొండివాడు అనే దానికి డెఫినేషన్ లేవంటే కీలకమైన సమయాల్లో ఆయన ఎక్కడ పోతాడో కనబడ్డు. షూటింగ్లని అదేని ఇదని వెళ్ళిపోతాడు. మొండివాడు ఎందుకంటే ఇన్ని ఓటముల తర్వాత కూడా వెనక్కిపోకుండా ముందుకే పోయి ముఖ్యమంత్రి కాడు, ఎలాగో కాడు, క్లారిటీగా ఆయన ముఖ్యమంత్రి కాడు. ఎందుకంటే గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అనేది అందరికీ తెలుసు. తాను ముఖ్యమంత్రి కాడు,
తనకి ఏవైనా పార్టీ సీట్లు వస్తే ఏదో కోalition గవర్నమెంట్లో ఏదో ఒక పదవి ఇస్తారేమో తెలియదు. అది కూడా దానికి కూడా ఏం ఒప్పందాలు ఏం లేవు, రహస్య ఒప్పందాలు ఏమైనా ఉంటే మనకు తెలియదు. అయినా సరే ఆయన ఈ దీంట్లో ముందుకు పోతున్నాడు. ఇక జనసేన నాయకులు అంటారా, జనసేనకు సంబంధించి ఆయన కొంత ఫ్యాన్ బేస్ ఉంది, అభిమానులు ఉన్నారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గము చిరంజీవి గారు విత్డ్రా అయిన తర్వాత కొంత ఈయన్ని నమ్ముకుని ఉంది. ఈయన ఏదో మనకు ఒక గుర్తింపు తెస్తాడు, ఈయన భవిష్యత్తులో ఒక కాపు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు అని. కానీ ఈయన ఏమీ చేయడు. ఈయన ఏమీ చేయకపోగా ఈ కన్ఫ్యూజన్లో ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ప్రజల ఆకాంక్షలను మీరు చెదరగొట్టవద్దండి అని తన పార్టీ వాళ్ళకు ఒక పిలుపిచ్చాడు కదా ట్వీట్లో. దాని అర్థం ఏమిటంటే, అయ్యా జగన్ ఎలాగైనా ఓడించండి అని దాని అర్థం. జగన్ ఓటమి అనేది ఆయన లక్ష్యం. తన పార్టీ బాగుండాలి, తన పార్టీ తరఫున ఎక్కువ సీట్లు ఎడగాలి, తన బేరసారాలు పక్కాగా ఉండాలి, మనం గెలిస్తే ఎలా, ఇవన్నీ ఏవి లేవు ఆయనకి మైండ్లో. జగన్ను ఓడించేస్తే ముందు జనసేనకి ఎన్నో కొన్ని సీట్లు వచ్చేస్తే తర్వాత చూద్దాం. ఎందుకంటే ఆయన మామూలు సినిమా నటులు ఏమిటంటే వాళ్ళు పొలిటీషియన్స్ కాదు. పొలిటీషియన్స్ ఏమిటంటే ప్రతివ్యూహాలతో ప్రతిదాన్ని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే రాబోయే తరాల కోసము వాళ్ళు అంటే మామూలు రియల్ పొలిటీషియన్లు ఎట్లుంటారంటే రాబోయే తరాల కోసం వాళ్ళు ఆలోచించరు, రాబోయే తమ తరాల కోసం ఆలోచిస్తారు. అంటే తమ కొడుకులు బిడ్డలు ఇంకోరు 4 తరాలు అధికారంలో ఉండాలని, 4 తరాలు డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. ఈయన ఏమిటంటే అదేమీ కాదు, ఈయన వేరే ప్రపంచం. కొంచెం బోళాతనము, అమాయకత్వము, తిక్క ఇలాంటివన్నీ కలిసి ఉంటాయి సినిమా నటులు రాజకీయ నాయకులు అయితే. గతంలో ఎన్టీఆర్ని చూసాం మనం. ఎన్టీఆర్ కూడా ఏమిటంటే కొంత అమాయకత్వము, బోళ, ఒక మొండితనము, ఇలా రకరకాల కారణాల వల్ల ఆయన 1989లో ఓడిపోయారు. లేకుంటే ఎన్టీఆర్ లాంటి వాడు ఓడిపోవడం అనేది జరగదు. కేవలం ఎన్టీఆర్నే ఓడించుకున్నాడు. అట్లనే పవన్ కళ్యాణే ఓడిస్తాడు. అంటే రేపు ఓటమి జరుగుతుందని కాదు నేను అనేది. ఈ 10 ఏళ్ల పాటు ఆయన ఎందుకు విజయాలు సాధించలేకపోయాడంటే ఆయనే ప్రాబ్లం. మన పార్టీని నిర్మించుకోడు, నాయకుల్ని తయారు చేయడు, నాయకులు ఎవరో తెలియదు. ఇప్పటికే ఆ నాయకుల పేర్లు వాళ్ళు జనసేన వాళ్ళు ఎవరైనా సరే, ఒక రాజకీయ పరిశీలకులు కానీ, పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులు కానీ, రాజకీయాల్లో తలపండిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే 10 పేర్లు చెప్పమనండి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జనసేనను లీడ్ చేసే 10 పేర్లు వీళ్ళు అని చెప్పమనండి చూద్దాం. చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఆ పార్టీకి నిర్మాణం లేదు, ఆ పార్టీని తయారు చేసుకోలేకపోయారు. తెలుగుదేశం చెప్పండి, 20 పేర్లు చెప్పొచ్చు, టక చెప్పొచ్చు. మనం వైసీపీలో చెప్పొచ్చు. ఎందుకు జనసేనలో చెప్పలేము? జనసేన వాళ్ళకైనా తెలుసా కనీసం తమ నాయకులు ఎవరో? తెలియదు. ఎవరు కనిపిస్తారు మనకు? ఆయన మనోహర్ గారు కనిపిస్తారు, ఎప్పుడైనా నాగబాబు కనిపిస్తారు, లేదంటే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. ఇలా ఉంటే పార్టీ ఎలా? ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన పట్ల కొంత అసహనం ఉంది జనసేనలో. ఎందుకు అసహనం ఉందంటే ఈయన పూర్తిగా తెలుగుదేశానికి లొంగిపోయి రేపు వాళ్ళు ఇచ్చిన సీట్లు, వాళ్ళు ఇచ్చిన నియోజకవర్గాలు తీసుకుని మళ్ళీ మన ఆకాంక్షలకి, ఆశలకి గండి కొడతాడేమో అనే భయం ఉంది. పవన్ కళ్యాణ్ ఎలాగైనా జగన్ను ఓడించాలనే లక్ష్యం ఉంటే ఆయనకుంది. జనసేనకి ఏమి లక్ష్యం ఉందంటే జనసేనలో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులకు కానీ వైసీపీ ఓడిపోవాలనే లక్ష్యం ఉండొచ్చు వాళ్ళకి. కానీ తాము ఎదగాలి అనే లక్ష్యం ఎవరికైనా ఉంటుంది కదా. ఒక నియోజకవర్గంలో జనసేన తరఫున కొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పనిచేస్తున్న నాయకుడికి ఏం ఆలోచన ఉంటుంది? రేపు జనసేన పార్టీ ఎదగాలి, జనసేన పార్టీ అలయన్స్లో గవర్నమెంట్లో వస్తే, లేదా మనం ఎమ్మెల్యే అయితే మనకి ఏదైనా ఉంటుంది అనుకుంటాం. ఈయనేమో అన్నీ మొత్తం వాళ్ళకి చేసేసి తెలుగుదేశానికి వదిలేసి వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకుని అక్కడ ఎవరైనా అసహనము, అసంతృప్తి వ్యక్తం చేస్తే మీరు నోరు ఇప్పినారంటే మిమ్మల్ని అంతా అంటున్నాడు. దాని ఆ ట్వీట్లో ఉన్న మర్యాదపూర్వకంగానే ఉన్నా కూడా దాంట్లో ఉన్న అంతరార్థం ఏమిటంటే, అయ్యా జనసేనకు సంబంధించిన ఎవరు కూడా మీరు నోరు ఇప్పకండి ఈ పొత్తుల విషయంలో అనేది ఒక వార్నింగ్ అది. కాబట్టి పవన్ కళ్యాణ్ బేసిక్గా పొలిటీషియన్ కాకపోవడం వల్ల ఆయన అనేక మిస్టేక్స్ చేస్తూ వస్తున్నారు. అంటే చూసే వాళ్ళకి ఇది మిస్టేక్ లాగా అనిపించకపోవచ్చు, కానీ ఆయన 4 కాలాలు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే ఆయన తన పార్టీని నిర్మించుకొని చంద్రబాబు ఇస్తే తీసుకునే సీట్లు కాకుండా తాను అడిగితే తీసుకునే సీట్ల వరకు వస్తే అప్పుడు ఆ పార్టీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఒక రేంజ్ ఫ్యూచర్ ఉంటుంది. సీరియస్నెస్ ఉండాలి. ప్రజల పట్ల సీరియస్నెస్ లేకపోతే, పార్టీ పట్ల సీరియస్నెస్ లేకపోతే జనసేన పార్టీకి ఈరోజు కాకపోతే రేపైనా 30 ఏదైనా తేడా వస్తే దాంట్లో నుంచి ఒక
జనాలందరినీ పీకేసి టీడీపీలో కలిపేసుకుంటాడు చంద్రబాబు. అలా చేయడానికి గ్యారెంటీ ఏమీ లేదు. ఏమీ సంబంధం లేని వైసీపీనే చీల్చేశాడు ఆయన. జనసేనని చీల్చేది ఎంతసేపు, చాలా ఈజీ జనసేనని చీల్చేది. అప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ జీరోలో ఉంటాడు. సార్, ఈ మధ్య కాలంలో నాకు వస్తున్న కొత్త డౌట్ ఏంటంటే, ఎక్కువ బీజేపీ పేరు వినిపిస్తుంది, జనసేన కొంచెం సబ్సైడ్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు అయితే జనసేన ఉంటే ఆ ఓట్లు పోలరైజేషన్ అంతా జరుగుతుంది అనేది ఒకటి ఎక్కడో ఉంది కొంచెం. కానీ ఇప్పుడు సడన్గా బీజేపీ పేరు ఎక్కువగా వినిపిస్తూ, జనసేన ఉంటే ఎంత లేకపోతే ఎంత, దానికి పూర్తిగా పవర్ షేరింగ్ ఇచ్చే అంత లేదు, ఇలాంటివి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీని ఎక్కువ హైలైట్ చేసుకుంటూ వెళ్ళిది జరిగిందా, అనుకోకుండా జరుగుతుందా? చంద్రబాబు ఏమి చేసినా సరే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే బీజేపీ వచ్చి కలిసే విధంగా లేదు. బీజేపీ కలిస్తే ఏమిటంటే టీడీపీకి అధికంగా భారం. వాళ్ళు 10-20 సీట్లు, 4 ఎంపీ సీట్లు అడిగితే అవన్నీ షేరింగ్ చేయాలంటే చంద్రబాబు తల ప్రాణం తోక్కొస్తుంది. జనసేన టీడీపీ కలిస్తే ఓటు పోలరైజేషన్ అయ్యి ఓటు చీలకుండా ఉంటుంది అనేది వన్ ఆస్పెక్ట్లో కరెక్ట్. ఎప్పుడు కరెక్టు అంటే, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఒక్క మాట మీద నిలబడి వైసీపీని ఓడించి తీరాలి అనుకుంటే ఆ ఓటు చీలకుండా ఉంటుంది. పవర్ షేరింగ్ ఉందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది కదా, లేకపోతే జరగదు. లేదు అంటే ఈ నియోజకవర్గాల్లో జరిగే కుమ్మలాటలు గోలలు ఎక్కువైపోతే ఇవి అక్కడున్న నాయకులు ఎవరిని ఏ సీటు ఎవరికి ఇస్తారు అనే కన్ఫ్యూజన్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళలో వాళ్ళు కనుక చీలికలు వచ్చేసినాయంటే అది మళ్ళీ వైసీపీకే లాభంగా మారుతుంది. కరెక్ట్గా కలిసి ఒక్క మాట మీద నిలబడి ఓటు వేస్తే గట్టి పోటీ ఉంటుంది. ఒక్క మాట మీద నిలబడకుండా చిలికలు పేలికలుగా ఉంటే నష్టం జరుగుతుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సందేశాలు మీరు మాట్లాడకుండా ఉండండి అంటున్నారు, కానీ ఒక్కటిగా కలవండి అనే ప్రయత్నం కాదు అది. వాళ్ళు కలవలేరమ్మా. ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 2 పార్టీలు ఉన్నప్పుడు 2 పార్టీల నాయకులు ఒక్క మాట మీద నిలబడి ఎందుకు కలుస్తారు? ఇతనికి ఆశ ఉంటుంది, అతనికి ఆశ ఉంటుంది. టీడీపీ వాళ్ళకి సహజంగానే ఏముంటుంది, ఒక 10 ఏళ్ళుగానో 5 ఏళ్ళుగానో 20 ఏళ్ళుగానో టీడీపీని ఆ నియోజకవర్గంలో ఆ నాయకుడు మోస్తూ ఉంటాడు. మోస్తూ ఉన్నటువంటి పార్టీని హఠాత్తుగా ఎవరో వచ్చేసి అంటే జనసేన అంటే ఏమిటి, గట్టిగా 6 నెలల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు 10 ఏళ్ళుగా పార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీ ఏమీ సీరియస్గా పనిచేసిన దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు సడన్గా ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చేసి మాకు ఈ సీటు మేము జనసేన కోరుతూ ఉంది అంటే ఇలా కడుపు మండుతుంది. ఇప్పుడు పవరే కదా అంతిమ లక్ష్యము. పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? పార్టీ శ్రేయస్సు అనేది పవర్తో అటాచ్ అయి ఉంటేనే. పవర్ లేకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కార్యకర్తలు పనిచేస్తారు. నాయకులకి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవన్నీ చేసి పార్టీని బతికించేసి రేపు చంద్రబాబు ఏదో ఎమ్మెల్సీ ఇస్తాడు, రాజ్యసభ ఇస్తాడు, అవన్నీ సెకండరీ. రేపు నువ్వు గెలిచిన తర్వాత కదా అవన్నీ వచ్చేది. ఏమో సార్, ఏం జరుగుతుందో, ఎవరి అదృష్టం బాగుందో ఎవరికి అర్థం కావట్లేదు ఈసారి. ఎన్ని పొత్తులు జరిగినా లేకపోతే విడిగా ఈయన పోటీ చేసినా చివరికి ఎవరికి ఊహించినది ఏం జరుగుతుంది, ఏం ట్విస్ట్ చూస్తారా ఏపీ ప్రజలు అనేది చూడాలి. ఇంకొక 2 నెలలు టైం ఉంది. వీళ్ళ పొత్తులు ఇవన్నీ సజావుగా జరుగుతాయా జరగవా? వైసీపీ వాళ్ళైతే డిసైడ్ చేసి వాళ్ళ అసంతృప్తులు అసహనాలు ఆల్రెడీ బయటపడి అవన్నీ నడిచిపోతున్నాయి. ఈ గేమ్ అంతా క్లియర్ అవుతుంది వైసీపీలో. ఇప్పుడు అసలు గేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ రోల్ ఏమిటి, అతను ఎన్ని సీట్లు అడుగుతారు, ఎన్ని కీలకమైన సీట్లు ఉంటాయి దాంట్లో, లేదా తెలుగుదేశము ఇప్పుడు నాకు వైసీపీ ఎలాగో గెలుస్తుంది అని కొన్ని సీట్లు ఉంటాయి, అవన్నీ జనసేనకి ఇచ్చేస్తుందో ఏమో తెలియదు మనకు. అంటే ఇక్కడ మనకు వీక్ క్యాండిడేట్ ఉన్నాడు, ఇది జనసేనకు దోషేద్దాం దాని అకౌంట్లో అనుకుంటే అదంతా పవన్ కళ్యాణ్కి నష్టం జరుగుతుంది. కానీ ఎలా ఆ పట్టు విడుపులతో వ్యవహరిస్తాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. కార్యకర్తలు నాయకులు వ్యతిరేకమైన కామెంట్లు చేయడం, వాళ్ళని ఆపడం వల్ల ఏ ప్రయోజనం లేదు. దానివల్ల ప్రజాస్వామ్య లక్షణం అది నిరసన ప్రకటించడం బేసిక్ అది. మీరు అంతేగాని నియంతృత్వ పార్టీలాగా నడుపుతాం మేము పార్టీని అంటే ఎలా కుదురుతుంది? అసహనం ఉన్నప్పుడు చెప్తారు, నాకు ఇది నచ్చలేదు అని చెప్తారు. మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటే చేసుకోండి, చేసుకోకపోతే దాన్ని వదిలేయండి. దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటే చూడండి. వీళ్ళంతా ఏమిటంటే ప్రాంతీయ పార్టీ నాయకులు దాదాపుగా నియంతల్లాగా బిహేవ్ చేయడం వల్ల అంతర్గత ప్రజాస్వామ్యమే ఆ పార్టీలో లేకుండా పోతుంది. వాళ్ళని కాదు, జనసేన అని కాదు, అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి.
సరే ఇంక ఫైనల్‌గా ఇది జనసేన సైనికులు, లేకపోతే నాయకులు, కార్యకర్తలు అనుకున్నంత కొద్దిగా అంటే సంతృప్తికరంగా స్థానాలిస్తే చాలనుకుంటున్నారా? లేకపోతే పవర్ షేరింగ్ ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళందరూ ఒకటిగా ఓవర్ ఉంటారంటారా? షేరింగ్ కరెక్ట్‌గా ఉండే ఛాన్స్ లేదు. నంబర్ 1. షేరింగ్ ఈక్వల్ లేకపోయినా అంటే పోనీ కొద్దిగా అటు ఎందుకంటే ఇటుగా. తెలుగుదేశం మెజారిటీ సీట్లు తీసుకుంటుంది. హ్మ్. బీజేపీ అలయన్స్‌లోకి వచ్చినా రాకపోయినా తెలుగుదేశం మెజారిటీ సీట్లు తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్‌కి 25 నుంచి 35కు మించి వాళ్ళు ఇచ్చే మూడ్‌లో లేరు. ఇచ్చే అవకాశము లేదు. 30 సీట్లలో ఈయన గెలిచే సీట్లెన్ని? గెలిచిన వాళ్ళెంతమంది? ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే దాంట్లో పవర్ ఎంతమందికి వస్తుంది? ఒక 10 మంది గెలిచారనుకోండి. 10 మందిని మంత్రులు చేస్తారా? చేయరు కదా! ఒకరినో ఇద్దరినో చేస్తారు. ఆ ఒకరో ఇద్దరు మంత్రుల వల్ల వీళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు చెప్పిందే జరుగుతుంది. ఒకవేళ వస్తే ఇదంతా నేను ఊహాజనితంగా మాడుతున్నాను. హ్మ్. కాబట్టి ఒకవేళ ఓడిపోయినారనుకోండి, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకొక పోరాటం చేస్తాడు. మళ్ళీ నేను అంటే ఒక 4 ఏళ్ళు సినిమాలు చేసుకుంటాడు. ఐదో ఏడు వచ్చి మళ్ళీ చేస్తాడు. కానీ గొప్పోడు అతను. 10 ఏళ్ళుగా 5 ఏళ్ళు పార్టీని అడ్రస్ లేకుండా చేసి 5 ఏళ్ళు మాత్రం పార్టీని నడిపి ఒక్కసారి ఎలక్షన్లలో పోటీ చేసి ఇంత ట్రావెలింగ్లో కూడా ఇంకా ఆయన ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే మామూలుగా ఎప్పుడో పడిపోతారు. కానీ అదేదో ఆయన అమాయకత్వమో ఆయన అత్తిలివో ఏదో పనిచేస్తా ఉంది. మొండితనం కూడా పనిచేస్తుంది. అలాగే పని మొండితనమో చేస్తుంది. ఏదో అది మొత్తం జనం అభిమానులు ఉన్నారు ఆయనకి. అంటే ఓటేస్తారో లేదో తెలియదు. వేల మంది వస్తారు సభలు చెప్తే. అయితే సార్ చూద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.